బాస్ పేరు లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆస్తి నాన్నగారు ఇచ్చిన ఆస్తో తాతగారు ఇచ్చిన ఆస్తో వారసత్వం వచ్చిన ఆస్తి అయితే పేరు రైట్ సైడ్ లో మనం సంపాదించే ఆస్తి నిజమైన ఆస్తి. దాని పేరు ఎడ్యుకేషన్. ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం మనిషికి రెస్పెక్ట్ తీసుకొస్తా నేను గర్వంగా చెప్తాను. ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం. హలో, దానికి నేనే ఎగ్జాంపుల్. ఈరోజు నాకంటే వయసులో పెద్దవాళ్ళు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. నాకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు తెలుసా? నేను ఏ కారులో వచ్చాను, నాకు ఎంత డబ్బు ఉంది, ఏ బంగ్లాలో ఉంటాను కాదు. కేవలం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ చూసి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఒక్క చదువు మాత్రం మనిషికి రెస్పెక్ట్ తీసుకొస్తా నేను గర్వంగా చెప్తాను. రైట్ ఆర్ రాంగ్? సారీ, నేను ఎవరిని కించపరచట్లేదు, నేను ఏ వృత్తిని తక్కువ చేయట్లా. కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక క్వశ్చన్ అడుగుతాను. అమ్మ, మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్ వెళ్ళారా? అక్కడ పైన నిలబడి ఎండలో నిలబడి పెట్రోల్ పడుతూ ఉంటాడు. ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడుతూ చాలా జీతం కోసం కష్టపడుతూ పనిచేస్తుంటాడు. అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆయన్ని ఎలా అడుగుతాం? భయ్యా, ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టండి అంటారా? సార్, ఒక 100 రూపాయలు పెట్రోల్ పట్టండి సార్ అంటారా? వినపడలా? మీరే చెప్పారు. సెకండ్ది, మీ చేతిలో ఒక అడ్రస్ ఉంది. అడ్రస్ తెలియట్లా, రోడ్డు మీద ఒక ఎస్ఐ గారు సిఐ గారు నిలబడుకున్నారు. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏ భయ్యా, ఈ అడ్రస్ అని చెప్పు అంటారా? ఏమంటారు? అదేంటి, ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు జీతాల కోసం పనిచేస్తున్నారు. ఒకరికి అడగకుండా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకొకరికి అడిగిన రెస్పెక్ట్ ఇస్తారని తెలియదు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఎంత ఎక్కువ చదువుతాను రెస్పెక్ట్ వస్తుంది. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది నా లైఫ్ లో డిజైన్ చేసిన ఎగ్జాంపుల్. అదేంటి తెలుసా? 8వ క్లాస్ లో సాయంత్రం 7:30 నా తండ్రి బాధపడుతున్నారు. 8:30కి ఆయన చనిపోయి, హార్ట్ స్ట్రోక్ తో చనిపోయి 8:40కి ఆయన శవం ఇంట్లో ఉంటే, ఆ రోజు నా కుటుంబంతో రోడ్డు మీద ఉంది. నా బంధువులు, నా రిలేటివ్స్, నైబర్స్ అందరూ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే, ఆ రోజు నాకు 2 ఆప్షన్ ఉన్నాయి. ఒకటి, ఏ మెకానిక్ షాప్కి వెళ్ళి పనిచేసి ఈ రోజు ఒక మెకానిక్ గా ఏ ఒక్క రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ నేను 2 ఆప్షన్ చేసుకున్నాను. 10 సంవత్సరాలు కుక్క కంటే హీనంగా, గాడిద కంటే హీనంగా 10 సంవత్సరాలు ఉదయం పూట కాలేజ్కి వెళ్తూ, సాయంత్రం పూట ఇంటర్నెట్ షాప్, బట్టల షాప్ లో పనిచేస్తూ 10 సంవత్సరాలు నేను ఈరోజు అదే సైకాలజీ డిగ్రీ సంపాదించడం వల్ల ఎవరెవరైతే నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారో వాళ్ళే నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే స్థాయికి నా తలరాత మార్చింది ఒక్క చదువు మాత్రమే. దయచేసి ఈరోజు నుంచి ఎంత ఎక్కువ చదివితే మీకు అంత రెస్పెక్ట్ వస్తుంది. కానీ దౌర్భాగ్యం మనకేం తెలుసా? ఈ మధ్య ఏదో యూట్యూబ్లు, ఏదో ఇన్స్టాగ్రామ్లు వచ్చాక ప్రతి ఒక్క సో కాల్డ్ స్టూడెంట్ వచ్చి 8వ క్లాస్ నేను స్కూల్కి వెళ్ళను, నేను యూట్యూబర్ అవుతా, నేను ఇన్స్టాగ్రామ్ చేస్తా, నేను డబ్బులు సంపాదిస్తాను. మిగతా వాళ్ళ పిచ్చోళ్ళ. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఇలా అంటున్నాను, అంటే ఏంటి? వినపడలా? ఈ రోజు నుంచి రెస్పెక్ట్ అడుక్కుంటారా, సంపాదిస్తారా? అలా సంపాదించాలంటే మీ పేరు పక్కనే ఉండాలి. నాన్న, ఇక్కడ కూర్చున్న పిల్లలందరినీ మీ ఇంట్లో పెద్దని ఎలా కడుతున్నాను? మీ అమ్మ నన్ను ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఎలా అంటే, అరే ఆ రోజు కనుక మేము ఎక్కువ చదువుకుంటే ఈ రోజు మా భవిష్యత్తు బాగుంటుందని ఇంట్లో ఎంతమంది ఫీల్ అయ్యారు? ఎప్పటికీ చాలా మంది ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ. దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఆ రోజు చదువుకుందంటే మాకు రిసోర్స్ లేదు. ఈ రోజు మీ అదృష్టం దరిద్రం తెలియదు, కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో సేనని చెప్పి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు స్కూల్కి ఎవరి కోసం వెళ్ళాలి తెలుసా? అమ్మ క్యారియర్ పెట్టిస్తుందని, నాన్న ఫీజులు కడుతున్నా అని చెప్పి టీచర్లు మీ వెనకాల పడుతున్నారు కాదు. ఎవరి కోసం స్కూల్కి వెళ్ళాలి? ఈ రోజు నుంచి ఎవరి కోసం చదవాలి? మా కోసం నన్ను ఇంక్లూడ్ చేయబాక. నా గురించి నాకు క్లారిటీ ఉంది. ఎవరి కోసం? పెద్దగా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ ఎవరి కోసం రాయాలి? పుస్తకాలు ఎవరి కోసం తెరవాలి? స్కూల్కి ఎవరి కోసం వెళ్ళాలి అనేది మీకు క్లారిటీ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఇదే జన్నారంలో పుట్టి ఇదే చదువుతో మీరు రేపటి రోజున భవిష్యత్తును మార్చొచ్చు. దయచేసి ఈ రోజు నుంచి ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి, ఏదో యూట్యూబ్ రీల్ చూసి నేను డబ్బు సంపాదిస్తా, నేను స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం 4 తన్ని మరీ స్కూల్కి పంపించండి. దయచేసి స్కూల్ మాన్పించకండి.